నెక్స్ట్ పార్ట్లో మనం మిగిలిన 50 క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్పిసిఎల్ ఇన్ మార్చ్ 2025. ఓకే, సిఎండి ఆఫ్ హెచ్పిసిఎల్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే వికాస్ కౌశల్ అండి. ఓకే, వికాస్ కౌశల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది ఇనిషియేటివ్ లాంచ్డ్ బై సిఎస్ఎఫ్ ఆన్ ఇట్స్ 56th రైజింగ్ డే 2025. ఆన్సర్ చూసుకుంటే సురక్షిత్ టాట్ సమృద్ధి భారత్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఫిల్మ్ ఓన్ ది బెస్ట్ పిక్చర్ అవార్డ్ at the 97th అకాడమిక్ అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ గురించి అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఎవరండి, మనకి 97th ఆస్కార్ అవార్డ్స్ ఒక సపరేట్ వీడియో అనేది చేశాం 97th ఆస్కార్ అవార్డ్స్ గురించి. అది ఎవరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏంటండి, హూ ఓన్ ది బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ ఏంటండి, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అట్ ది ఆస్కార్ 2025 ఫర్ హిస్ ఫిల్మ్ హనోరా అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సేన్ బేకర్ అండి. సీన్ బేకర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ యాక్టర్ ఓన్ ది బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఏంటంటే, బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఫర్ హిజ్ రోల్ ఇన్ బ్రూటలిస్ట్. ఆన్సర్ చూసుకుంటే ఎడ్రిన్ బ్రాడీ అండి. ఎడ్రిన్ బ్రాడీ, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎడ్రిన్ బ్రాడీ. నెక్స్ట్ వన్ చూసుకుంటే జియో సాల్డానా ఎవరండి, జియో సాల్డానా ఓన్ ది బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ ఆస్కార్ అవార్డ్ ఇన్ 2025 ఫర్ విచ్ ఫిల్మ్ అని అడిగాడు. ఓకే, ఆన్సర్ చూసుకుంటే ఎమిలీ పెరేజ్. మనకు ఆస్కార్ అవార్డ్స్ గురించి టోటల్ వీడియో ఉందండి. ఓకే, డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కంప్లీట్ వీడియో ఉంది, అది చూడండి మీరు. ఓకేనా. నెక్స్ట్ వెన్ ఈజ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మార్చ్ 3 అండి. ఓకే, మార్చ్ 3 is the correct answer. Next question, who was appointed as the new chairman of Securities and Exchange Board of India SEBI on February 27, 2025. సెబీకి న్యూ చైర్మన్ గా ఎవరు వచ్చారని అడుగుతున్నాడు, ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే తుహిన్ కాంత్ పాండే. అపాయింట్మెంట్స్ కూడా మనకి రీసెంట్ గా వీడియో అనేది ఉందండి. ఓకే, అది కూడా ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ వన్ చూసుకుంటే హౌ మచ్ టోటల్ లోన్ అమౌంట్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ అండర్ ది కిసాన్ క్రెడిట్ కార్డ్ యాజ్ ఆఫ్ December 24. ఆన్సర్ చూసుకుంటే 10 lakh crores అండి. 10 lakh crore. ఓకే, 10 lakh crore. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ గవర్నమెంట్ స్కీమ్ కంప్లీటెడ్ 6 years on Feb 24, 2025. విచ్ గవర్నమెంట్ స్కీమ్ కంప్లీటెడ్ 6 years on Feb 24, 2025. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం కిసాన్. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఇస్ ది కరెంట్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియా హూ బిగన్ ఏ 4-day అఫీషియల్ విజిట్ టు ఫ్రాన్స్ ఆన్ 26th Feb 2025. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ జనరల్ ఉపేంద్ర ద్వివేది is the correct answer. Next question, who became the first India Sovereign Director of the Federal Bureau of Investigation FBI. ఓకే, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎవరండి. ఆన్సర్ చూసుకుంటే ఆకాష్ పటేల్ అండి. ఓకే, ఆకాష్ పటేల్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ పంకజ్ అద్వానీ ఈజ్ ఏ ఫేమస్ ప్లేయర్ ఆఫ్ విచ్ స్పోర్ట్. పంకజ్ అద్వానీ. ఆన్సర్ చూసుకుంటే స్నూకర్ అండ్ బిలియర్డ్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next, who is the Chief Academic Advisor of India whose term has been extended till March 27, 2027. ఆన్సర్ చూసుకుంటే ఎవరండి, వి అనంత్ నాగేశ్వరన్. నెక్స్ట్, who has been appointed as the new Chief Election Commissioner of India February 2025. ఎవరండి, న్యూ సిఈసి ఎవరని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే జ్ఞానేష్ కుమార్ అండి. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, జ్ఞానేష్ కుమార్. నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ జపాన్. ఇండియాకి జపాన్ కి మధ్య జరిగిన మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ధర్మా గార్డియన్. నెక్స్ట్ విచ్ టీమ్ టాప్డ్ ది మెడల్ టాలీ ఇన్ ది 38th నేషనల్ గేమ్స్ 2025. విచ్ టీమ్ టాప్డ్ ది మెడల్ టాలీ ఇన్ ది 38th నేషనల్ గేమ్స్ 2025 అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఏంటండి,
ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి, సర్వీసెస్ టీమ్. ఓకే, చూసుకుంటే విచ్ స్టేట్ విల్ హోస్ట్ ది 39th నేషనల్ గేమ్స్ ఇన్ 2026 అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 118, ఆన్సర్ ఇస్ మేఘాలయ అండి. ఓకే, మేఘాలయ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ది గోల్డ్ మెడల్ ఇన్ మెన్స్ జావెలిన్ త్రో అట్ ది 38th నేషనల్ గేమ్స్ 2025? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సచిన్ యాదవ్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ విల్ ది ఫస్ట్ ఒలింపిక్ sports games be held in 2027? The correct answer is Riyadh, Saudi Arabia. B is the correct answer. Next, what is the theme of the World Cancer Day 2025? Observed in Feb 4th లో వరల్డ్ క్యాన్సర్ డే అనేది మనం జరుపుకుంటాం. అయితే దాని యొక్క థీమ్ ఏంటని అడుగుతున్నారండి. ఓకే, ఆన్సర్ ఏంటంటే యునైటెడ్ బై యూనిక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మనీ కాన్సిక్యూటివ్ బడ్జెట్స్ హ్యాస్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ప్రెజెంట్ ఇన్ యాజ్ ఆఫ్ 2025? వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? 8 అండి. ఓకే, 8. నెక్స్ట్, వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది ఉత్తర్ ప్రదేశ్ టాబ్లూ దట్ వోన్ ది బెస్ట్ టాబ్లూ అవార్డ్ ఎట్ ది రిపబ్లిక్ డే ప్యారడే 2025? ఆన్సర్ చూసుకుంటే మహాకుంభ్ 2025, స్వర్ణిం భారత్, విరాసత్ ఔర్ వికాస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిసీవ్డ్ ది పద్మ విభూషణ్ అవార్డ్ 2025 అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే జగదీష్ సింగ్ కేహార్ అండి, జగదీష్ సింగ్ కేహార్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ టాబ్లూ ఓన్ ది బెస్ట్ టాబ్లూ అవార్డ్ ఆన్ ది 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే యూపీ అండి. ఓకే, యూపీ, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ చూసుకుంటే వెన్ ఈజ్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? వెన్ ఈజ్ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఆన్సర్ చూసుకుంటే January 25. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఈజ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే? వెన్ ఈజ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఆన్సర్ చూసుకుంటే January 24 అండి, January 24. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇన్ విచ్ కేటగిరీ హ్యాస్ ఇండియన్ షార్ట్ ఫిల్మ్ అనుజా బీన్ నామినేటెడ్ ఫర్ ది ఆస్కర్ 2025? అనుజా, వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? బెస్ట్ షార్ట్ ఫిల్మ్ లైవ్ యాక్షన్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విచ్ స్టేట్ అప్రూవ్డ్ ది మాన్యువల్ ఫర్ ఇంప్లిమెంటెడ్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ January 2025? ఆన్సర్ చూసుకుంటే ఉత్తరాఖండ్ అండి, ఉత్తరాఖండ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ వోన్ బోత్ ది ఉమెన్స్ అండ్ మెన్స్ ఫైనల్స్ ఆఫ్ ది ఖోఖో వరల్డ్ కప్ 2025? ఖోఖో వరల్డ్ కప్ 2025, వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఇండియా అండి. ఓకే, ఇండియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 131st క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది కెప్టెన్ ఆఫ్ ది ఇండియస్ ఉమెన్స్ ఖోఖో టీమ్ డ్యూరింగ్ ది ఖోఖో వరల్డ్ కప్ 2025 అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ప్రియాంక ఇంగ్లే. ఎవరండి? ప్రియాంక ఇంగ్లే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఇస్ ది హైయెస్ట్ స్పోర్టింగ్ హానర్ అవార్డ్ ఆఫ్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్? ఏంటంటే 132nd క్వశ్చన్. ఆన్సర్ చూసుకుంటే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్. నెక్స్ట్, వాట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ స్వామిత్వ స్కీమ్ యొక్క మెయిన్ గోల్ ఏంటని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి, టు ప్రొవైడ్ ఏ రికార్డ్ ఆఫ్ రైట్స్ టు ప్రాపర్టీ ఓనర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ది QS వరల్డ్ ఫ్యూచర్ స్కిల్ ఇండెక్స్ రిలీజ్డ్ ఇన్ January 2025 విచ్ పొజిషన్ డిడ్ ఇండియా సెక్యూర్? ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నాడు. వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్. ఓకే, ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెకండ్ అండి. ఓకే, సెకండ్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వేర్ ఇస్ ది సోనామార్గ్ టన్నెల్ లొకేటెడ్? ఏంటంటే వేర్ ఇస్ ది సోనామార్గ్ టన్నెల్ లొకేటెడ్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రామినెంట్ ఫిగర్స్ బర్త్ యానివర్సరీ ఈజ్ కమమరేటెడ్ ఆన్ నేషనల్ యూత్ డే January 12th? ఏంటంటే ఎవరు ప్రామినెంట్ ఫిగర్స్ బర్త్ యానివర్సరీ గురించి అంటే చూసుకోండి, స్వామి వివేకానంద. ఎవరంటే స్వామి వివేకానంద. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ హాస్ బీన్ అవార్డెడ్ ది ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డ్ 2025 అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే డాక్టర్ సయీద్ అన్వర్ ఖుర్షీద్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ది 18th ప్రవాసి భారతీయ దివస్ హెల్డ్ ఫ్రమ్ January 8th to
10th, 2025. Okay, the correct answer is Bhubaneswar, Odisha. Bhubaneswar, Odisha. Next, who has been elected as the new president of Athletics Federation of India, AFI? What is the correct answer? Bahadur Singh Shago. Bahadur Singh Shago is the correct answer. Next, who has been appointed as the new chairman of ISRO? New chairman of ISRO. V. Narayanan. Evarandi? V. Narayanan. Next, India's metro network has reached what milestone, making it the third largest in the world? Okay, India's 141st question. India's metro network has reached what milestone, making it the third largest in the world అని అడిగాడు. మెట్రో నెట్వర్క్ ఎన్ని కిలోమీటర్స్ అంటే ఎన్నండి 1000 kilometers. ఓకే, 1000 kilometers. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ మనీ హ్యూమన్ న్యూమో వైరస్ HMPV న్యూమో వైరస్ ప్రైమర్లీ ట్రాన్స్మిటెడ్ అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే ఏంటండి ఆప్షన్ సి, త్రూ పర్సన్ టు పర్సన్ కాంటాక్ట్ ఆర్ కంటామినేటెడ్ సర్ఫేసెస్. ఏంటండి ఎలా వస్తుంది? టు పర్సన్ కాంటాక్ట్ ఆర్ కంటామినేటెడ్ సర్ఫేసెస్ ద్వారా వస్తుందండి HMPV, హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డిస్ట్రిక్ట్ ఇన్ సిక్కిం హౌసెస్ ది ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ ఫిషరీస్ క్లస్టర్? ఆన్సర్ చూసుకుంటే సోరింగ్ అండి. ఏంటండి? సోరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ లాంగ్ ఇస్ ది టర్మ్ ఫర్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ది యుఎన్ఎస్సి? ఏంటండి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2 years అండి. ఓకే, 2 years. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమంగ్ ది ఫాలోయింగ్ వాజ్ అవార్డెడ్ ది మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ 2025? ఆన్సర్ చూసుకుంటే హర్మన్ ప్రీత్ సింగ్. ఏంటండి? హర్మన్ ప్రీత్ సింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆర్మాండో ఎగ్నిలో కొలాకో. ఎవరండి? ఆర్మాండో ఎగ్నిలో కొలాకో. హూ రిసీవ్డ్ ద్రోణాచార్య అవార్డ్ ఇన్ 2025? ఇది కోచ్ ఆఫ్ విచ్ స్పోర్ట్ అని అడిగాడు. ఓకే, ఏ స్పోర్ట్ అంటే ఆన్సర్ చూసుకుంటే ఫుట్బాల్ అండి. ఓకే, ఫుట్బాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ వోన్ ది సంతోష్ ట్రోఫీ ఇన్ ఫుట్బాల్ బై డిఫీటింగ్ కేరళ 1-0 in the final held in the December 31st, 2024 at the GMC Balayogi Athletic Stadium in Hyderabad? Okay, BSC Hyderabad. ఆన్సర్ చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండి. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ టీం సంతోష్ ట్రోఫీని గెలిచిందంటే వెస్ట్ బెంగాల్ టీం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ షేర్డ్ ది టైటిల్ ఆఫ్ ది వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ 2024? ఓకే, ఆన్సర్ చూసుకుంటే మ్యాగ్నస్ కార్ల్సన్ అండ్ ఇయన్ నెపమ్నిచ్చి. ఓకే, మ్యాగ్నస్ కార్ల్సన్ అండ్ ఇయన్ నెపమ్నిచ్చి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ఓవర్ దిస్ సీ వాజ్ ఇనాగ్రేటెడ్ విచ్ లొకేషన్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే కన్యాకుమారి అండి. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వేర్ విల్ ది వేవ్స్ 2025 summit? Where will Waves 2025 summit takes place from February 5th to 9th, 2025 in India? Okay, the correct answer is Bharat Mandapam, New Delhi. Option B is the correct answer, Bharat Mandapam in New Delhi. Okay, ఫాస్ట్ గా చెప్పినట్లయితే వీడియోని పాజ్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రాసుకోండి. ఓకేనా, ఏమైనా వాయిస్ బ్రేకింగ్ అనేది అయినా ఆ వీడియోని పాజ్ చేసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి మీరు రాసుకోండి. ఓకే, ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ప్రతి ఎగ్జామ్స్కి. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఏం చదువుతామని అనుకుంటారు, టాపికల్ చదవడానికి కష్టం ఉంటే వీళ్ళనంతా టాపిక్కే చదవాలి. టాపిక్ చదివాక MCQs అనేవి మనం ప్రాక్టీస్ చేస్తే చాలా మంచిదండి ఎగ్జామ్స్కి. ఓకేనా, సో వెల్ ప్రిపేర్డ్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.